హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఆల్రెడీ తమ్నేల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది ఈ వ్లాగ్ ఏంటో అని. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా రెనోవేషన్ వ్లాగ్. సో కొన్ని డేస్ నుంచి మా అత్తమ్మ రిపీటెడ్గా నాకు లేదా మా హస్బెండ్కి కొంచెం బాగా చెప్తుండే, ఫ్లాట్ ఉంది మంచిగా ఉంటుందంట, బాగుంది అని చెప్తుండే. సో ఇంకా మా హస్బెండ్ కూడా నన్ను అడిగిండు, ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం, బాగుంటే తీసుకుందాం అని చెప్తే సరే ఓకే అని చెప్పేసి వెళ్ళినాం అనమాట. మేమైతే ఫ్లాట్ దగ్గరికి చూద్దామని. సో ఫ్లాట్ చూడడానికి అయితే మేము అందరం వచ్చి ఒకసారి అయితే అంతా చూసుకుంటున్నాము, ఫ్లాట్ బాగుందా లేదా అని. నాకైతే ఫ్లాట్ నచ్చింది అని చెప్పి ఎట్లయినా తీసుకుందాం అని చెప్పేసి కొంచెం అమౌంట్ కూడా తీసుకుంటున్నాము. తీసుకొని ఫస్ట్ అయితే టోకెన్ అమౌంట్ కట్టాలి కదా. సో మా డాడీ దగ్గర పెట్టి నేనైతే మా డాడీ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నా. నేను ఏం చేయాలనుకున్నా, ఫస్ట్ మా డాడీ దగ్గర అయితే మొక్కుకుంటా నేను. సో ఆల్రెడీ ఫ్లాట్ చూసినాం కదా, ఇంకా ఓనర్ తో కూర్చొని మాట్లాడదామని అనుకున్నాము. ఇంకా ఓనర్ మేము ఒక టైం అనుకుని ఇంకా టైంకి అయితే ఓనర్ ని మీట్ అవ్వడానికి అయితే ఇంకా నేను రెడీగా వెళ్తున్నా. సో ఒకవేళ రేట్ మాకు నచ్చితే ఇంకా టోకెన్ అమౌంట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా మా మమ్మీ కూడా కొంచెం అమౌంట్ అయితే ఇస్తుంది, ఎందుకంటే ఇంకా ఫస్ట్ ఫ్లాట్ కదా మాకు, అందుకని ఆమె బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఫ్లాట్ సక్సెస్ఫుల్ గా ఎట్లయినా తీసుకోవాలని చెప్పేసి మా మమ్మీ అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చి అమౌంట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక మేము ఈవినింగ్ అయితే హౌస్ అంటే ఫ్లాట్ తీసుకుంటున్నాం కదా, ఫ్లాట్ దగ్గరికి అయితే ఆయనతో మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఎంతకి ఇస్తారు, మేము ఎంతకు తీసుకోవాలనుకుంటున్నాము అని. నువ్వేమనుకుంటున్నావు, ఫ్లాట్ మనం తీసుకుంటామా? మేమైతే చాలా ఇంట్రెస్టెడ్ అనమాట ఇప్పుడు తీసుకోవడానికి. అది మా వన్ ఆఫ్ ద డ్రీమ్ అనమాట, మాకు ఒక డ్రీమ్ అనమాట ఫ్లాట్ కూడా తీసుకోవడము. పెళ్లి చేసుకున్నాము, ఒక ఫ్లాట్ కూడా ఒక ఇల్లు ఉండాలి మాకనైతే మాకు ఫస్ట్ నుంచి ఉంది అట్లా తీసుకోవాలని. అందుకని ఫైనల్ ఇప్పుడైతే కుదురుతుందనే అనుకుంటున్నా, డెఫినెట్గా ఫ్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నా. ఏమవుతుందో అయితే నాకు అస్సలు తెలియదు, బట్ నాకైతే సపోర్ట్ కూడా ఉందిలే మా ఫ్యామిలీ నుంచి. నువ్వు తీసుకుంటావు ఏం కాదు అన్నట్టు కూడా సపోర్ట్ ఉంది. చూద్దాం ఏమవుతుందో, తీసుకుంటామో తీసుకోమో తెలియదు, బట్ నాకైతే 100% తీసుకోవాలని ఉంది. నేనైతే చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా, చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. లైక్ నాకంటూ మా ఇద్దరికంటూ ఒక ఫ్లాట్, మా ఇద్దరికంటూ ఒక ఇల్లు ఉండాలని అయితే మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. మా డ్రీమ్ కాబట్టి అది డెఫినెట్గా ఇయర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. మా డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నా. డెఫినెట్గా మా డాడీ పైన చూస్తుంటాడు కాబట్టి నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోతుందని అనుకుంటున్నా. నేను ఏదైనా మా డాడీ దగ్గర అనుకుంటా మోస్ట్లీ అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో కాదో చూద్దాము. ఒకవేళ ఇప్పుడు ఈ ఫ్లాట్ సక్సెస్ అయింది అనుకో, మా డాడీ చూస్తున్నట్టే అనుకుంటా నేనైతే ప్రతి ఒక్కటి. చలో లెట్స్ గో. నువ్వేమనుకుంటున్నావు? సక్సెస్ అవుతుందని మా హస్బెండ్ కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ డేట్ వచ్చేసి డేట్ ఏంటి ఇవాళ? డేట్ 28th సెప్టెంబర్ ఇవాళ. లెట్స్ సీ. మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వదిన వాళ్ళని కూడా ఫ్లాట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము. టోకెన్ అమౌంట్ ఇస్తున్నాం కదా, సో వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాము. వాళ్ళు ఫ్లాట్ చూడలేదు, సో వాళ్ళు ఫ్లాట్ చూసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాం అనమాట. ఇంకా ఇదంతా హౌస్ రెనోవేట్ చేయకముందు అనమాట. కొంచెం పెద్దగా అనిపిస్తుంది, రెనోవేట్ చేసినాక కొంచెం చిన్నగా అనిపిస్తుంది, బట్ రెనోవేట్ చేయకముందు అంటే చాలా పెద్దగా ఉంటుండే ఇల్లు. సో ఆల్రెడీ మాకైతే ఫ్లాట్ నచ్చింది కదా, రేట్ కూడా ఫైనలైజ్ చేసేసి టోకెన్ అమౌంట్ అయితే ఇచ్చేసినాము. ఇంకా ఒక పేపర్ మీద అయితే రాస్తాం కదా ఎంత ఇచ్చినామో అదంతా రాసి సంతకాలు అయితే పెట్టినాం మేము. నాది మా హస్బెండ్ ది వన్ ఆఫ్ ద డ్రీమ్, సొంత ఇల్లు ఉండడం అనేది ఒక డ్రీమ్ అనమాట మా ఇద్దరికైతే. నాకే కాదు చాలా మందికి ఉంటది లైక్ సొంత ఇల్లు ఉండాలని. సొంత ఇల్లు అనేది ఒక కళ అందరికి. మేమైతే పెళ్ళైన 1 year లోపే తీసుకున్నాం. సో ఫైనలీ మేమైతే అమౌంట్ అయితే కట్టేసినాం మేము, టోకెన్ అమౌంట్. ఓకే ఫైనలీ మేమిద్దరం అయితే ఫ్లాట్ తీసుకుంటున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ముందు ఇంకా చాలా ఉంది కాబట్టి వాటి గురించి కూడా థింక్ చేయాలి. సో ఇంకా నెక్స్ట్ అప్పటి వరకు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది, సడన్గా నాకైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసేసారు. ఇంకా టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, లైక్ ఇది ఎట్లా మేనేజ్ చేయాలి, అది ఎట్లా మేనేజ్ చేయాలని. ఒకవేళ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయి ఉంటే నేను మేనేజ్ చేస్తుండే కదా, ఫ్లాట్ మొత్తం ఎట్లా ఉంది, రినోవేషన్ ఎట్లా అవుతుంది అన్ని చూసుకుంటుండే. బట్ ఇద్దరికి ఆఫీస్ అనేసరికి కొంచెం టెన్షన్ అయితే చాలా ఉంది. ఈ టెన్షన్స్ కి హెడ్ఏక్ అవుతుండే. ఇంకా మా మమ్మీ అయితే ఆయిల్ ఇట్లా పెట్టి మసాజ్ చేస్తుండే, కొంచెం మంచిగా హెడ్ఏక్ అన్న అవుతుందని. ఇంకా ఆల్రెడీ చెప్పిన కదా ఇన్ని డేస్ లేని ఇప్పుడు ఆఫీస్కి పిలిచిరని, ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళినా. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడు ఇస్తారా అని అయితే చాలా ఉంటుండే. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ డేస్ కూడా కాదు, ఇన్ని ఇయర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన, ఎందుకు ఆఫీస్ పిలిచిరు అన్న బాధ ఉంటుండే. ఇంటర్నల్ గా ప్రాసెస్ చేంజ్ చేసిరు అన్నప్పుడు, అందుకనే నాకైతే ఆఫీస్ కి పిలిచిరు. బట్ హోమ్ కోసమే నేను చాలా వెయిట్ చేసిన, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారేమో అని. అసలు ఇల్లు ఆఫీస్ అంటే అసలు సెట్ అవ్వకపోతుండే నాకు. నార్మల్ గా అంటే ఆఫీస్కి వెళ్ళి రావడం అంటే సెట్ అవుతుండే, బట్ మేము ఫ్లాట్ తీసుకున్నాము. బట్ ఈ థింగ్స్ అన్ని కొనాలంటే
టైం అనేది అస్సలు సరిపోకపోతుండే, నిద్ర అయితే అస్సలు ఉండకపోతుండే మాకు. ఇంకా మాది నైట్ షిఫ్ట్, ఇంకా అక్కడిక్కడ తిరగడము, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో పనులు చూసుకోవాలి, మళ్ళీ ఫ్లాట్ దగ్గర చూసుకోవాలి, మళ్ళీ ఆఫీస్కి పోవాలి. ఇదంతా మొత్తం టైర్డ్ అంటే టైర్డ్ అయిపోతుండే నేనైతే. సో ఇదంతా ఎందుకు పెడుతున్నా అంటే ఇది నా జర్నీ అనమాట. మేమిద్దరం ఫ్లాట్ తీసుకున్నప్పుడు మేము పడ్డ బాధలు, కష్టాలు, ఇంకా హ్యాపీనెస్, ఇవన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట ఈ వీడియోలో. వీళ్ళకైంది చాలా ఈజీగా తీసుకున్నారని చాలా మంది అనుకుంటారు, బట్ మేమైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినాము. ఇంకా ఇది మా లైఫ్ లాంగ్ మెమరీ అనమాట. ఫస్ట్ ఫ్లాట్ కదా మా ఇద్దరిది, ఇంకా మేమైతే ఇంకా మెమరీ లాగా ఉండాల్సిందే ఈ వీడియో అని ఇంకా తీసుకున్నా నేను. చూడండి, నేను ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఆఫీస్ నుంచి. ఇట్లుందనమాట నా పరిస్థితి, అస్సలు ఓపిక ఉండదు. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇట్లుంటుండే మాది డైలీ. ఒక 2 hours కూడా నిద్ర ఉండకపోతుండే మాకు. ఇంకా నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు, ఓన్లీ జస్ట్ 1 week మాత్రమే పిలిచిరంట. ఫస్ట్ అయితే పర్మనెంట్ అన్నారు, తర్వాత 1 week అని చెప్పారు. ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయినా. సో టోకెన్ అమౌంట్ అయితే కట్టినాం కదా, ఇప్పుడైతే ఫ్లాట్ అడ్వాన్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. నేను, మా హస్బెండ్, మా మమ్మీ, మా అత్తమ్మ నలుగురం అయితే వెళ్తున్నాము ఫ్లాట్ అడ్వాన్స్ ఇవ్వడానికి. టోకెన్ అమౌంట్ కట్టినప్పుడు మా మమ్మీ, మా అత్తమ్మ రాలేదు. మా మమ్మీ కొంచెం బిజీగా ఉండి రాలేదు, మా అత్తమ్మనేమో ఊరికి వెళ్ళింది ఎవరికో బాగాలేదని చెప్పేసి. సో అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు అయితే అందరం కలిసి వెళ్ళినాం మేము. ఫ్లాట్ తీసుకుంటున్నామని చాలా హ్యాపీ అనిపిస్తుంది, బట్ అది ఎప్పుడు మనది అవుతుంది అంటే లోన్ క్లియర్ అయినప్పుడు మాత్రమే మనది అవుతుంది, అప్పటి వరకు మనది కాదనుకోవాలి ఫస్ట్ థింగ్. చాలా మంది చాలా మాటలు అంటారు, లైక్ ఈ ఏజ్ లోనే మీకు తీసుకోవడం అవసరమా అది ఇది అని అంటారు. మన ముందైతే ఎవ్వరు అన్నారు, మన వెనక మాత్రం చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న ఏ ఒక్కరు కూడా మనకు తిండి పెట్టరు, రెంట్ కట్టరు, ఏం చేయరు. సో మనకి నచ్చింది మనకు నచ్చినట్టు చేసుకుంటూ పోవాల్సిందే. వాళ్ళు చెప్పిరు వీళ్ళు చెప్పిరని వాళ్ళు ఎవరి మాటలు అయితే నమ్మొద్దు, వాళ్ళు చెప్పినట్టు చెయ్యొద్దు కూడా. మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అది మన దగ్గర వాళ్ళు కూడా ఉంటారు అనమాట చాలా మంది. సో చూసుకొని ఉండాలి మనం. నేను 21 or 22 years ఉన్నప్పుడు మా డాడీతో ఛాలెంజ్ చేసిన, నేను 25 years లోపు ఇల్లు తీసుకుంటా లేదా ఫ్లాట్ తీసుకుంటా అని చెప్పి. ఇప్పుడు నాకు 24 years, నేను ఫ్లాట్ తీసుకున్నా. అదే మా డాడీ ఉండుంటైతే మస్తు అంటే మస్తు ఖుషి అవుతుండే నా బిడ్డ ఇల్లు తీసుకుందని. లైక్ మా డాడీ ఎప్పుడు చెప్తుండే అనమాట, నువ్వు ఇండిపెండెంట్ గా ఉండాలి, నీ లైఫ్ నువ్వు ఎవరున్నా లేకపోయినా నీ అంతలో నువ్వు బతికేటట్టు ఉండాలని ఎప్పుడు మాకు చెప్తుండే అనమాట, నాకైనా మా అన్నకైనా కూడా. ఒకవేళ మనం ఎవరి మీద అయినా డిపెండ్ అయినాం అనుకో, లైఫ్ లాంగ్ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు ఏది చెప్తే అట్లనే జాలి, వీళ్ళు ఇది ఇస్తేనే బతుకుతా అన్నట్టు ఎప్పుడు ఉండదు. మనకంటూ ఒక జాబ్ చేసుకోవాలి, అది 5,000 అయినా 10,000 అయినా 20,000 అయినా సరే మనకంటూ మనం ఇండిపెండెంట్గా ఉండాలి. గర్ల్స్ అయితే మెయిన్గా, లేదంటే చులకనగా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరైతే అట్లుంటారు, కొంతమంది అయితే ఉంటారు. సో ఇండిపెండెంట్గా ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. అట్లని హస్బెండ్ వదిలేసి ఉండడం కాదు, హస్బెండ్ సపోర్ట్తోనే మంచిగా లైఫ్లో ఎదగాలి మనము. ఒకవేళ హస్బెండ్స్ ఇంకా మూర్ఖులు ఉంటే ఇంకా వాళ్ళని ఏం చేయలేం, కానీ ఇంకా మంచోళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళతో మంచిగా ఇద్దరు సపోర్ట్ చేసుకుంటూ లైఫ్లో అయితే ఎదగాలనే అనుకుంటా నేనైతే, ఎవరైనా సరే కూడా. నేను ఒక సపరేట్ వీడియో తీసి పెడతా నా లైఫ్లో అప్స్ డౌన్స్, లైఫ్ కాదు నేను ఫ్లాట్ తీసుకున్నప్పటి నుంచి అప్స్ డౌన్స్ అయితే నేనైతే ఏమైతే ఫేస్ చేసినో అవన్నీ ఒక వీడియో తీసి అయితే పెడతా నేను. బికాస్ నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉంటారు కదా, అందుకని మీరు కూడా ముందే తెలుసుకుంటే కొంచెం ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. అందుకని నేనైతే ఒక వీడియో తీసి అయితే పెడతా, చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో గాయ్స్, ఇవాళ మేమైతే వర్క్ అయితే స్టార్ట్ చేయిస్తున్నాము వర్కర్స్ని. ఇంకా బండలు అవన్నీ కొంచెం మంచిగా రెనోవేట్ చేద్దామని ఇంకా అందరిని అయితే అంటే ఏ వర్క్ చేస్తారో వాళ్ళని అయితే పిలిపించి వాళ్ళకి కొంచెం చెప్తామన్నమాట, మాకు ఇలా కావాలి ఈ మోడల్ అని. ఆ మోడల్ తగ్గట్టు వాళ్ళు చేసేస్తారు మాకు నచ్చినట్టు. ఇంకా వాళ్ళైతే రెనోవేట్ చేస్తారు కొంచెం లైట్గా, మొత్తం ఎక్కువ చేంజెస్ ఏం చేయించట్లేము, ఏదో కొన్ని చేంజెస్ అయితే చేపిస్తున్నాము. సో చూడండి. సో ఫ్లాట్ తీసుకున్నప్పుడే చెప్పింది మా మమ్మీ రెనోవేషన్ చేయిస్తా అని చెప్పేసి. సో ఇంకా రెనోవేషన్ స్టార్ట్ చేసేస్తారని చెప్పేసి ఇంట్లో నుంచి బకెట్స్ అవన్నీ యూజ్ చేయం కదా కొన్ని, అవైతే అన్ని తీసుకొని వస్తుంది అనమాట ఫ్లాట్ దగ్గరికి మమ్మీ అయితే. ఎందుకంటే ఇప్పుడు వర్కర్స్ అందరు యూజ్ చేస్తారు కదా, వాటర్ కావాలి వాళ్ళకి, దేనికో దానికి ఇట్లా సిమెంట్ కలపడానికో దేనికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ అన్ని తీసుకొని పోతున్నాం మేము ఇంకా మా మామయ్యకి చెప్పేసినాము. మా మమ్మీ వాళ్ళ తమ్ముడే మొత్తం చూసుకున్నాడు అనమాట, ఫ్రమ్ day 1 to ఇంకా మొత్తం వర్క్ అయిపోయిన దాకా మొత్తం మా మామయ్యనే చూసేసుకుండు. ఇంకా చెప్పాలంటే మెయిన్ సపోర్ట్ అయినది ఉండే అనమాట, మేము ఉన్నా లేకపోయినా ఆయన అక్కడుండి దగ్గరుండి మరీ చేయించిండు. మేమైతే ఎవ్వరికి చెప్పలేదన్నమాట ఫ్యామిలీలో, ఓన్లీ మా వాళ్ళకి మాత్రమే చెప్పుకున్నాము. ఇంకా మా మామయ్యకి చెప్పుకున్నాము, ఇంకా ఆయననే మొత్తం వర్క్ దగ్గరుండి చేయించేసిండు. ఎందుకంటే మా వాళ్ళందరికి ఒకటేసారి చెప్పొచ్చు, సర్ప్రైజ్ ఇవ్వచ్చు మొత్తం అయినాక అని చెప్పేసి ఎవరికైతే చెప్పలేదు. అండ్ మా మమ్మీకి మా అత్తమ్మకి కూడా చెప్పిన అనమాట, ఎవరికైతే ఇప్పుడే చెప్పకండి, కొంచెం వర్క్ అవ్వని, వర్క్ అయినాక మెల్లగా చెప్పొచ్చులే దావత్ ముందని చెప్పిన నేనే. మేము వెళ్ళిన కొద్దిసేపటికి ఫాల్ సీలింగ్ వాళ్ళు అయితే వచ్చారు. ఫాల్ సీలింగ్ వాళ్ళు వచ్చి మొత్తం మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటున్నారు. అండ్ మేము కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాం ఏ రూమ్ లో ఎట్లా వేయించాలని. నేను అప్పటి వరకు నేను ఎవరు ఫాల్ సీలింగ్ కూడా కరెక్ట్ గా అబ్జర్వ్ చేయలేదు, కరెక్ట్ గా చూడలేదు. నేనైతే మా ఇంటి కోసం అయితే అప్పుడు చూస్తున్నాను అనమాట, ఫాల్ సీలింగ్ ఏ సెలెక్ట్ చేయాలి, ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని నేను మా హస్బెండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ మేము అందరికి ఏం చెప్పినామంటే ఒక 3 days టైం ఇచ్చినాం అనమాట, ఎక్కువ రోజులు కూడా టైం ఇవ్వలేదు.
బికాజ్ మేము 15 డేస్లోనే మేము హౌస్ వార్మింగ్ చేసేద్దాం అనుకున్నాం. అందుకని అందరికి 3 డేసే టైం ఇచ్చిండు, ఎక్కువ టైం ఇవ్వలేదు మేమైతే. ఇంకా నెక్స్ట్ ప్లంబర్ వచ్చిండు, తర్వాత అన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకుంటుండు. చిన్న వర్క్ చేయాలన్నా కూడా వేలల్లో అవుతుండే అనమాట. చిన్న దానికి కూడా అసలు మనకి డబ్బులు అయితే టకా 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 అయిపోతుండే. మేము అన్ని తీసేసి కొత్తగా మళ్ళీ రెనోవేట్ చేయించాలని ఏం అనుకోవట్లే అనమాట. బేసిక్ థింగ్స్ చాలా తక్కువ రెనోవేట్ చేయించాలనుకున్నాము. లైక్ ఇక్కడ వంట బండ చాలా చిన్నగా ఉంది, వంట బండ కొంచెం లేద్దాము, అట్లా చిన్న చిన్న అయితే చేద్దామని చేస్తున్నాము. చిన్న చిన్న వేయించాలనుకున్నాము, బట్ అన్ని పెద్ద పెద్దగానే అయినాయి లాస్ట్ కి అయితే. ఇంకా నేను ఫంక్షన్స్ అటెండ్ అవ్వాలి, ఆఫీస్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, మళ్ళీ ఫ్లాట్ దగ్గర ఫ్లాట్ చూసుకోవాలి. నేను మా హస్బెండ్ అయితే ఇవన్నీ చూసుకొని మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతుండే. మా ఫేసెస్ చూస్తే అర్థమైపోతుంది అసలు 1 అవర్ నిద్ర కూడా ఉండకపోతుండే. ఇంకా డైలీ తిరగడమే ఉంటుండే అనమాట, ఏదో ఒక షాపింగ్ చేయడము. షాపింగ్ అంటే మా కోసం కాదు, అంటే ఇంటి కోసము ఇంకా తిరుగుతుండే అనమాట, ఏదో ఒకటి కొనడానికి. వాళ్ళు కాల్ చేసి చెప్తుండే ఇది కావాలి, ఇది తీసుకురండి, అది తీసుకురండి అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి మళ్ళీ అన్ని తీసుకొని పోతుండే. ఇంకా వంట బండ మారుస్తా అని చెప్పినా కదా, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది, నా హైట్కి అయితే చాలా పొట్టిగా అనిపిస్తుంది అనమాట, చిన్నపిల్లలు చేసుకునేటట్టు ఉందనమాట. అది నాకు హైట్ అంత మంచిగా అనిపించలేదు, కొంచెం హైట్ లేపుదామని చెప్పేసి వంట బండ చూస్తున్నాము, కొత్తది వేపిద్దాం అట్లనే అని. ఇంకా ఈ వంట బండ, ఇంకా సింక్, ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం మేము. ఎందుకంటే అక్కడ పాతగా ఉన్నాయి అనమాట, మరి పాతగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం కొత్తగా ఉండాలి కదా, ఇంకా కొత్త ఇల్లు లాగా ఫీలింగ్ కూడా రావాలి కదా మనకి, అందుకని కొన్ని కొత్తవి అయితే తీసుకున్నాము. ఇంకొకటి చాలా వెరైటీస్ ఉన్నాయి, నేనైతే ఒక వెరైటీ అయితే తీసుకున్నా, ఇది బాగుందా అది బాగుందా అని చూసి ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసేసుకున్నా. మనము ప్రైస్ ఒకటి అనుకుంటాము, బట్ ఆడ ఇంకొకటి ఉంటుంది అనమాట. ఇంకా ఇవన్నీ మా మమ్మీకి ఆల్రెడీ కొంచెం తెలుసు అనమాట, ఎందుకంటే మా ఊర్లో మొత్తం కన్స్ట్రక్ట్ చేయించారు కదా మమ్మీ వాళ్ళు, వాళ్ళకి కొంచెం రేట్ అనేది తెలుసు అనమాట, ఏది ఎంత అవుతుందని. ఇంకా మా మమ్మీ మాతో అన్ని వచ్చి చూసుకుంటుండే అనమాట, ఇద్దరం చిన్ననే కదా, ఇంకా ఆమెనే మేనేజ్ చేస్తుండే. ఇంకా రెనోవేషన్ ఖర్చు మొత్తం కూడా మమ్మీదే కాబట్టి ఇంకా ఆమెనే బిల్స్ అవన్నీ పే చేయాలి, అందుకని ఇంకా మాతో పాటే ఉంటుండే ఎప్పుడు. ఇంకా మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి సిమెంట్, ఇసుక, ఇంకా ఇవన్నీ తీసుకొచ్చిరు. ఇంకా ఆల్రెడీ పైన బండలు అవన్నీ వలగొట్టినట్టు కొన్ని అన్ని తీసి అయితే కింద పడేసిరు. అసలు ఒక 2 minutes కూడా ఉండలేమన్నమాట సౌండ్ కి, ఎందుకంటే చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది ఆ బండలన్నీ వలగొట్టేటప్పుడు. మేము తీసుకుంది కొత్త ఫ్లాట్ అయితే ఏం కాదు, పాత ఫ్లాటే, బట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది, ఎక్కడ కూడా ఇట్లా మనకి క్రాక్స్ అనేవి లేకుండా ఉంటాయి అనమాట. ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ అయితే అప్పుడే క్రాక్స్ వస్తాయి, మేము తీసుకున్న ఫ్లాట్ అయితే ఒక్క క్రాక్ కూడా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటది. అండ్ అప్పట్లో డస్ట్ తో కట్టకపోతుండే కదా, ప్యూర్ క్వాలిటీతో కడుతుండే. ఇప్పుడు ఏమున్నా డస్ట్ తోనే కడుతురు కాబట్టి అన్ని క్రాక్స్ వస్తున్నాయి. ఇంకా మేము వచ్చే వరకు అన్ని సామాన్ చూసేసరికి షాక్ అయినా, మేము పోయేటప్పుడు ఖాళీగా ఉంది, ఇప్పుడేంది ఇంతగానం ఉందని. ఇల్లు మొత్తం మీకు చూడండి ఎట్లుందో మీరే. ఇంకా మొత్తం 7 వాడ సామాను ఎవ్వరు పనాలు చేసేసుకుంటున్నారు. ఫాల్ సీలింగ్ ఒక సైడ్, ప్లంబర్ ఒక సైడ్, ఇంకా బాత్రూమ్ లో కూడా టైల్స్ అవన్నీ కొంచెం మార్పిద్దాం అనుకున్నాము. ఇంకా స్టార్టింగ్ లో అయితే ఓన్లీ కింద మాత్రమే మార్పిద్దాం అనుకున్నాము, బట్ మా బెడ్రూమ్ లో వచ్చేసరికి సైడ్ కూడా అస్సలు బాగాలేదు, చాలా గలీజ్గా ఉండే. సో మా బాత్రూమ్ లో మొత్తం టైల్స్ అయితే చేంజ్ చేయించేసిన. 2 bedrooms లో అయితే కబోర్డ్స్ అయితే చేంజ్ చేయించాలని అస్సలు అనుకోలేదు, ఎట్లునే అట్లనే ఉంచుతాం అనుకున్నాము, ఎందుకంటే బడ్జెట్ ఇంక్రీజ్ అయిపోతుంటది కదా, వద్దనుకున్నాం అనమాట. బట్ కబోర్డ్స్ ఉంటే నా మంచం పట్టదు, బీర్వా పట్టదు, డ్రెస్సింగ్ టేబుల్ పట్టదు, మా సిస్టమ్స్ పెట్టుకోవడానికి టేబుల్ పట్టదు, ఏది సెట్ అవ్వదు అనమాట బెడ్రూమ్ లో. సో ఇంకా లాస్ట్ మినిట్ లో ఆలోచించి మా మామయ్య ఏం చెప్పిండంటే ఎట్లయినా చేయించుకోవాలి స్వీటీ అది ఇది అని చెప్పేసిండు మా మమ్మీ వాళ్ళ తమ్ముడు. ఇంకా మా మమ్మీ కూడా సరే చేసేసే అని చెప్పింది మా మామయ్యకి. ఇంకా కబోర్డ్స్ అయితే అన్ని తీసేస్తున్నారు. మళ్ళీ కబోర్డ్స్ చేస్తే పడుతుందా మరి మీ మంచము, మీ బీర్వా అది ఇది అని అనుకుంటున్నారా? పడుతుందండి, పట్టేటట్టే చేస్తున్నాము. ఓన్లీ 1 side మాత్రమే కబోర్డ్ వచ్చేటట్టు చూస్తున్నాము, 2 sides అవసరం లేదని చెప్పేసి. ఇట్లా టూ సైడ్స్ ఉంటుండే, సో ఒక సైడ్ అయితే తీసేసినాము. ఇంకొక సైడ్ పెట్టుకోవచ్చు కదా అంటే, ఇంకా ఒక సైడ్ సగం ఎట్లనో ఉంది, ఇంకో సైడ్ సగం ఎట్లనో ఉంటుందని చెప్పేసి మొత్తం కొత్తగా వేయించేసినాం. ఇంకా చిన్న బెడ్రూమ్ లో అంత నీడ్ లేదనమాట, అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఎందుకంటే అందులో మంచం పడుతుంది, బీర్వా పడుతుంది, సెట్ ఉంటది కాబట్టి చిన్న బెడ్రూమ్ అయితే ఏం టచ్ చేయలేదు, ఎట్లుందో అట్లనే ఉంచేసినాము. ఒక బెడ్రూమ్ చేయించినారు కదా, ఇంకో బెడ్రూమ్ కూడా చేయిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటారు, బట్ బడ్జెట్ కూడా చూసుకోవాలి. నేను నా పైసలు పెట్టి చేపిస్తలేను, మా అమ్మ పైసలు పెట్టి చేపిస్తున్నా కాబట్టి కొంచెం చూసి చేయించుకుంటున్నా. ఒకవేళ చిన్న బెడ్రూమ్ కి అంత అవసరం వచ్చుంటే డెఫినెట్ గా ఆ బెడ్రూమ్ కి కూడా చేయిస్తుండే, బట్ కబోర్డ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట కబోర్డ్స్, అందుకని ఏం చేంజ్ చేయించలేదు నేను చిన్న బెడ్రూమ్ లో. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చాలా బాగున్నాయి కబోర్డ్స్, బట్ నాకు స్పేస్ సరిపోదని చెప్పేసి తీయించడం తప్ప, లేదంటే డెఫినెట్ గా అవే కబోర్డ్స్ ఉంచుతుండే నేను. ఈ మంచము, డ్రెస్సింగ్ టేబుల్, సిస్టమ్స్ ఇవన్నీ ఏవి పట్టవు, బీర్వా ఇట్లా అన్ని పట్టాలంటే ఇక కబోర్డ్స్ తీసి మళ్ళీ సెట్ చేయాలి కాబట్టి ఇంకా నేను తీపిచ్చి చేసిన అనమాట. ఇంకా వంట బండ అయితే మొత్తం మూలగొట్టేసిరు, ఎందుకంటే నాకు హైట్ కావాలని చెప్పిన అనమాట మా వాళ్ళకి, అందుకని హైట్ చేయిస్తున్నారు. ఇంకా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇంకా నడుస్తూనే ఉంది, ఫాల్ సీలింగ్ వర్క్, ఇంకా ఒక దిక్కేమో ప్లంబర్ వర్క్, ఒక దిక్కు ఇంకొక వర్క్, ఎవరి వర్క్
వాళ్ళది నడుస్తూనే ఉందన్నమాట. ఒక సైడ్ కార్పెంటర్ వర్క్ కూడా నడుస్తుంది. అసలు ప్లేస్ లేదనమాట ఎవరు ఎక్కడ చేసుకోవాలన్నట్టు. ఎందుకంటే అన్ని రూమ్స్ లో అన్ని ఏదో ఒక వర్క్ అయితే జరుగుతూనే ఉంది. నెక్స్ట్ అయితే ఎలక్ట్రీషియన్ కూడా పిలిచినాము. ఎలక్ట్రీషియన్ వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఫ్రెండే. ఇంకా ఎలక్ట్రీషియన్ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఆయన కూడా మామనే అవుతాడు. ఇంకా మామ అయితే మొత్తం అన్ని చూసిండు అనమాట. ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది అని ఆయననే సజెస్ట్ చేసిండు. ఇంకా కొన్ని చెప్పిండు చూస్ చేసుకోండి అని, కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిండు. ఇట్లా చేస్తే బాగుంటది, ఇట్లా చేస్తే బాగుంటది, మీకు ఎట్లా నచ్చుతుంది అది అని అన్ని అయితే కనుక్కున్నా మామ. ఇంకా వంట బండకైతే ఈ బండలు కూడా సైడ్ ఇవన్నీ తీసేస్తున్నారు. ఎందుకంటే సైడ్ కూడా కొత్తగా పెట్టొచ్చు అన్నట్టు. ఇట్లా బండలు అయితే అన్ని సైడ్ ఇట్లా వలగొడుతున్నారు అనమాట. సైడ్ టైల్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి. వాళ్ళు చూడండి పాపం కష్టపడి వలగొడుతున్నారు. మేమైతే కొన్ని ఐటమ్స్ కొందామని వచ్చినాము. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే వర్కర్స్ ఆ ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్ళాలి కదా, అందుకని మేమైతే తీసుకెళ్ళడానికి అయితే వచ్చినాము. ఇంకా ప్లంబర్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా కొన్ని కావాలని చెప్పారు, వాళ్ళు రాసి ఇచ్చారు. ఇంకా మేమైతే తీసుకొని వచ్చినాము. నేనైతే ఇన్ని షాప్స్ అయితే ఎప్పుడు తిరగలేదు. ఐ మీన్ తిరుగుండొచ్చు, బట్ ఇట్లా ఫ్లాట్ కోసం అయితే తిరగలేదన్నమాట. నేను ఎప్పుడు ఫస్ట్ మా ఫ్లాట్ కోసం అయితే ఇంతగానం తిరుగుతున్నాం. ఒకవేళ మా డాడీ ఉంటుంటే అయితే ఇంకా మొత్తం మా డాడీయే చూసుకుంటుండే. అసలు నన్ను అయితే మంచిగా ఇంట్లో కూర్చోబెడుతుండే అనమాట. నేను చూసుకుంటలే అని వదిలేస్తుండే మంచిగా. నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది మా డాడీ ఉంటుంటే మంచిగా ఉంటుండే కదా, లైక్ నా కూతురు ఇంతగానం చేస్తుంది, ఇంత కష్టపడుతుంది, ఇట్లా తీసుకుంటున్నారు ఫ్లాట్ నా కూతురు నా అల్లుడని. మస్తు సంతోషపడి అందరికి చెప్పుకుంటుండే. ఒకవేళ ఆయన బ్రతుకుంటుంటే, ఇప్పుడు మాతో లేకపోయినా కూడా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయి. అండ్ నాకు ఆ బాధ ఎప్పుడు లేకుండా మా మమ్మీ మా అన్నయ్య అయితే నన్ను మంచిగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ ఫీలింగ్ రానియరు అనమాట. మా డాడీ లేడన్న ఫీలింగ్ అస్సలు రానియరు. నాకు ఏం కావాలన్నా సరే ఫస్ట్ ఉంటారు అనమాట. మా మమ్మీ అయినా మా అన్నయ్య అయినా సరే ఇంత కూడా బాధ లేకుండా చూసుకుంటారు వాళ్ళు. కొంతమందికి ఆ బాండ్ గురించి తెలియకుండా కూడా అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులను అయితే ఎంత దూరంగా ఉంచితే అంత బెటర్. ఇంకా మార్నింగ్ నుంచి ఆ షాప్ ఈ షాప్ అనుకుంటూ తిరుగుతూనే ఉన్నాం కదా, ఇంకా తిరిగి తిరిగి ఫుల్ స్టమక్ పెయిన్ అయిపోయింది అనమాట. ఇంకా దిష్టి తాకిందేమో అని చెప్పేసి మా మమ్మీ అయితే దిష్టి తీస్తుంది. మనకి చిన్న నొప్పి వచ్చినా కూడా మన మమ్మీ వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కదా, నా బిడ్డకి ఏమైపోయిందో నా కొడుకుకి ఏమైపోయిందో అన్నట్టు. ఇంకా నాకు స్టమక్ పెయిన్ అనేసరికి మమ్మీ ఫస్ట్ దిష్టి తీస్తుంది అనమాట. ఇంకా డిస్ట్రీ తీయించుకొని మళ్ళీ షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. జూమర్ లైట్స్ అయితే కొందామని. సో అన్ని ఫాస్ట్గానే అయిపోయినాయి, అన్ని దెబ్బనే చేసినాం అనమాట. బట్ మేము గృహప్రవేశం చేయడమే లేట్ చేసినాము. ఎందుకు చేసినానో కూడా ఒక వీడియోలో అయితే చెప్పేస్తాను నేను. అసలు ఏ లైట్ చూసినా కూడా ఎంత బాగుందో అనమాట. అన్ని ఏ లైట్ చూస్తే ఆ లైట్ కొనబుద్ధి అయింది. బట్ అన్ని కొనలేం కదా మనం, జూమర్స్ ఒకటే తీసుకోవాలి కాబట్టి ఇంకొకటి అయితే తీసుకున్నాం. ఇంకా ఫ్యాన్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఫ్యాన్స్ చూస్తున్నాము. అన్ని ఫ్యాన్స్ అయితే ఏం తీసుకోవట్లేము, ఒక ఫ్యాన్ అయితే తీసుకుంటున్నాం అంతే. ఎందుకంటే ఫస్ట్ అయితే ఓల్డ్ బాగానే ఉన్నాయి కదా, అవి అయితే వాడుకుందాం అని చెప్పేసి పాతయే యూజ్ చేసుకుంటున్నాము. ఒక్కదానికైతే కొత్తదైతే పెట్టినాం అనమాట హాల్లో. ఇంకా అది దివాళీ టైమ్, సో లైట్స్ అన్ని బయటనే పెట్టిరు. ఇంకా చాలా మంచిగా అనిపించినాయి అనమాట. అన్ని లైట్స్ అయితే చూస్తున్నా నేను. ఇంకా క్యాండిల్ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదేదో వాటర్ దియా అంట. అట్లయితే ఆయన ముందే అడుగుతున్నా అనమాట, ఎట్లా వస్తారు ఎట్లా చేస్తారు అది ఇదని అడుగుతున్నా. సో ఆయన అయితే ఒక దాంట్లో వాటర్ పోసి అయితే చూయించిండు నాకు. ఇంకా క్యాండిల్ లైట్ కూడా బాగా నచ్చింది. నార్మల్ గా ఏదైనా వీడియోస్ కైనా బర్త్డేస్ కైనా దేనికైనా యూజ్ అవుతుంది, పిల్లలకైనా ఇంకా ఆడుకుంటారు కదా అన్నట్టు అయితే క్యాండిల్ లైట్ అయితే తీసుకున్నా నేను. ఇంకా నేను వీడియో తీస్తున్నాను, ఇంకా షాప్ అయినా కూడా అన్ని చూపిస్తున్నాను అనమాట. ఇవి ఉన్నాయి అని అన్ని చూపిస్తున్నాను. నాకైతే మంచిగా నచ్చుతున్నాయి అనమాట. ఏ వ్యూస్ అవి తీసుకోవాలనిపిస్తుంది. బట్ అన్నిగానం తీసుకొని నేను ఏం చేస్తా చెప్పండి, అందుకని ఏం తీసుకోలేదు ఎక్కువ. నాకు యూజ్ అయిన ఐటమ్స్ మాత్రమే, అవి నేను ఏవేవైతే యూజ్ చేస్తున్నా అవి మాత్రమే తీసుకున్నాను నేను. ఇంకా నాకు కాల్ చేస్తూనే ఉందనమాట. మా అక్క వాషింగ్ మిషన్ కొన్నారనమాట. వాళ్ళు ఓపెనింగ్ ఎదురు రావే అని నాకు కాల్ చేసిరు. ఇంకా నేను మా శాన్వి అయితే ఓపెనింగ్ చేసినాం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆల్రెడీ షార్ట్ వీడియో ఉంటుంది నాది శాన్విది, కావాలంటే వెళ్ళి చూడండి, బాగుంటుంది కామెడీగా. ఏంది ఇంత మంచి రెడీ అయినా గృహప్రవేశం ఈ రోజు అని అనుకుంటున్నారా? లేదండి, ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం ఉండే, సో వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అయినా. మాదైతే ఇంకా రెనోవేషన్ నడుస్తుంది. బట్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళకి మా ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైతే తెలియదు అనమాట మేము ఫ్లాట్ తీసుకుంటున్నామని. మొత్తం అయినాక చెప్పొచ్చిన అన్నట్టు నేనైతే ఎవరికి చెప్పలేదు. నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. బట్ మా ఫ్రెండ్ క్లోజ్, అందుకని వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ఆయన కోసం. ఇంకా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసినట్టు ఉంటది కదా, అందుకని మేమైతే వెళ్తున్నాం అనమాట, నేను మా హస్బెండ్ కలిసి. అప్పటి వరకు కొంచెం బాగానే ఉన్నా, బట్ ఇంకా ఫంక్షన్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పటికి ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ వచ్చేసింది నాకు. తర్వాత ఇంటికి వెళ్ళినాము. ఇంటి నుంచి మళ్ళీ మా ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చినాము మేమందరం. అప్పటికి నా ఫేస్ చూడండి, మొత్తం వీక్ అయిపోయినా నేను ఒక్క రోజుకే. ఆ రోజు మార్నింగ్ నుంచి నేను రాలేదు ఫ్లాట్ చూడడానికి. 7 వరకు అయింది పని అని. ఎవ్రీడే అయితే వెళ్తుండే నేను ఫ్లాట్ దగ్గరికి, ఏ రోజు ఏ వర్క్ అవుతుంది అని ప్రతి ఒక్కటి తెలుసుకుంటుండే. ఇంకా ప్రతి రోజు మా మామయ్యకి ఫోన్ చేసి 7 వరకు వచ్చింది పని, ఎంత వరకు అయింది అని కాల్ చేసి అడుగుతుండే మా మమ్మీ వాళ్ళ తమ్ముడిని. ఇంకా ఇంత ముందు వంట బండి అయితే ఇక్కడ మొత్తం కట్టలే కదా, ఇప్పుడైతే ఇట్లా కొంచెం పైకి అయితే లేపిరు. ఇంకా బండి అయితే వేయలేదు, బండి వేస్తారు నెక్స్ట్. మరి పైకి అవుతుందా ఏంది అని అనుకున్నా, బట్ నాకైతే కరెక్ట్ సరిపోయింది. నాకు మా అత్తమ్మకి అయితే కరెక్ట్ సరిపోయింది వంట బండి హైట్ అయితే. జర పొట్టిగున్న వాళ్ళు అయితే ఇక స్టూల్ వేసుకొని చేయాలి. అయినా రెగ్యులర్
ఉండేది నేను మా అత్తమ్మనే కాబట్టి మేమిద్దరమే వండుతాం కాబట్టి ఇంకా మా ఇద్దరికి సరిపోతే చాలనుకొని ఇంకా ఆ హైట్ అయితే పెట్టుకున్నాం మేమైతే. మరి వచ్చిన వాళ్ళు ఉండాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు అని అనుకుంటున్నారా? ఒక చిన్న స్టూల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మొత్తం మా ఇంట్లోనే అయితే ఉండరు కదా, వచ్చి 2-3 రోజులు ఉంటారేమో కానీ మొత్తానికి అయితే ఉండరు కదా. సో ఎవరైనా ఉండాలనుకుంటే వాళ్ళు చిన్న స్టూల్ వేసుకుని ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పిన కదా నాకు ఫుల్ ఫీవర్ అని, ఇట్లున్నా అనమాట. అసలు దుమ్ము పడదు నాకు. ఇంకా అస్సలు ఫీవర్ తగ్గట్లే అని హాస్పిటల్కి వెళ్తే ఇంకా సెలైన్ పెట్టాలని చెప్పేసి అప్పటిదప్పుడు సెలైన్ పెట్టిరు నాకు. ఎందుకు ఇట్లా సడన్ గా ఫీవర్ వచ్చిందని అనుకుంటున్నారా? ఎందుకంటే కొంచెం మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటుండే, ప్లస్ మనకి ప్రెషర్ కూడా ఉంటది అనమాట. ఎట్లా అవుతుంది, ఇట్లా అవుతుందా అట్లా అవుతుందా అని ఒక టెన్షన్ ఒకటి ఉంటుండే. ఇంకా నిద్ర అయితే అస్సలు ఉండకపోతుండే నాకు మా హస్బెండ్ కి. ఇంక ఇవన్నీ టెన్షన్స్ వల్ల ఫీవర్ అయితే వచ్చింది నాకు. ఫీవర్ వచ్చినా కూడా నెక్స్ట్ డే మళ్ళీ పోయిన అనమాట మా ఫ్లాట్ దగ్గరికి. ఎందుకంటే 7 వరకు వచ్చింది, వర్క్ అంతా చూసుకోవాలి కదా. ఎందుకంటే నాకు అస్సలు ఉండలేకపోతుండే అనమాట. ప్రతి రోజు నేను వెళ్తుండే ఫ్లాట్ దగ్గరికి. నాకు అసలు శాత కాకపోయినా కూడా మాస్క్ పెట్టుకొని మరీ పోతుండే, ఎందుకంటే నాకు దుమ్ము అంటే అస్సలు పడదు. నాకు డస్ట్ ఎలర్జీ ఉందనమాట. కొంచెం దుమ్ము కనిపించినా లేకపోతే దుమ్ము ఆరినా కూడా నాకైతే ఇమీడియట్ గా రియాక్షన్, ఇంకా దగ్గు తుమ్ములు స్టార్ట్ అనమాట. ఇంకా నేను ఎట్లా పోతా అంటే ఇక నా బాధ చూడలేక మమ్మీ మాస్క్ పెట్టుకునే పోవాలని చెప్పేసి మాస్క్ అయితే ఇచ్చిందనమాట. ఇంకా ఒక దిక్కునంగా అయితే ఎలక్ట్రీషియన్ వాళ్ళైతే ఇట్లా వైర్లు అయితే గుంజుతున్నారు. అన్ని కొత్త వైర్లు వేయించినాము. నా ఫేస్ చూడండి ఎట్లయిపోయిందో, మొత్తము ఫుల్ అంటే ఫుల్ ఫీవర్తోనే ఉన్నా. అయినా కూడా పోవాలని అయితే పోయినా అనమాట ఇంటికి, అందుకని అట్లుంది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా సిమెంట్ ఇసుక ఇవన్నీ లైన్గా వస్తున్నాయి అనమాట. మేమైతే అన్నీ ఒకటేసారి అయిపోయింది అనమాట. ప్లంబర్ వర్క్ ఒకటేసారి, ఫాల్ సీలింగ్ వాళ్ళది ఒకటేసారి, కార్పెంటర్ది ఒకటేసారి, ఎలక్ట్రీషియన్ది ఒకటేసారి, ఇవన్నీ ఒకటేసారి అయ్యేసరికి వాళ్ళు చెప్తుండే అనమాట, ఫస్ట్ వాళ్ళది అయినాక చేస్తాము లేదా మేమే ఫస్ట్ చేసేస్తాము అట్లా చెప్తుండే. బట్ మేమైతే ఎవరిది మీరు ఇక్కడ చేయండి మీరు అక్కడ చేయండి అని చెప్పేసి చెప్తుండే. ఎందుకంటే టైం లేదు, ఇంకా ఫాస్ట్ గా అయిపోవాలన్నట్టు అంతా చేయిస్తున్నాం మేము. ఫాల్ సీలింగ్ వాళ్ళైతే ఏ రూమ్ లో చేస్తున్నారో ఆ రూమ్ కి అయితే ఎవరిని రానియకపోతుండే అనమాట. వాళ్ళకి అస్సలు డిస్టర్బెన్స్ కావద్దని చెప్పేసి వాళ్ళు జస్ట్ విత్ ఇన్ ఒక 3 to 4 days లో అయితే మొత్తం ఖతం చేసేసిరు. టకా వర్క్ అయితే కంప్లీట్ చేసి చేతిలో పెట్టిరు. జర మంచిగా అనిపించింది ఫాల్ సీలింగ్ వాళ్ళదైతే ఫాస్ట్ గా చేసిరు. జర ప్లంబర్దే కొంచెం లేట్ అయినట్టు అనిపించింది, మిగతాది అంతా బాగానే టైం టు టైం అయిపోయింది. ఇంకా కార్పెంటర్ వర్క్ అంటారా, అది మా వాళ్ళే చేసిరు కాబట్టి ఇంకా వాళ్ళ చేతిలోనే ఉందన్నమాట. వాళ్ళకి మేము ఏ రోజు చేస్తామో తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని బట్టే వీళ్ళు చూసుకొని చేసిరు. ఇంకా బాత్రూమ్ కూడా మొత్తం ఇట్లా టైల్స్ అన్ని వలగొట్టి సిమెంట్ అయితే వేసి పెట్టిరు. ఇంకా స్టార్టింగ్ లో మాది బెడ్రూమ్ అయితే ఇట్లుంటుండే అనమాట. ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఇంకా చిన్న బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇవన్నీ అయితే చేయించినాం మేము. ఇంకా కబోర్డ్స్ విషయంకి వస్తే చేయించలేదు, ఎందుకంటే కబోర్డ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి అని కబోర్డ్స్ అయితే ఏం చేయించలేదు. కబోర్డ్స్ ని ముట్టుకోలేదు. హాల్లో కూడా 2 కబోర్డ్స్ ఉన్నాయి. ఆ కబోర్డ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ఇంకా చూడడానికి కూడా మంచిగా ఉంది. ఇంకా ఆ కబోర్డ్స్ కూడా ఏం ముట్టలేదు. ఇంకా తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ లాగిన్ చేసి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నా. డే మొత్తము షాపింగ్ అని ఫ్లాట్ దగ్గర అక్కడిక్కడ తిరగడము, మళ్ళీ నైట్ వచ్చి వర్క్ చేసుకోవడము, మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి మళ్ళీ వెళ్ళడం అనమాట. పడుకోవడం ఒక 2 hours కూడా ఉండకపోతుండే. నాకు ఆ డస్ట్ వల్ల అయితే ఇంకా కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అయింది, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్ అయి ఉంటే ఇంకా ఇట్లా నెబ్లైజర్ పెట్టుకుంటుండే నేను. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఇంకా వర్క్ అయితే ఈడి వరకు వచ్చిందనమాట, ఫాల్ సీలింగ్ వర్క్. ఇంకా మొత్తం చూస్తున్నాను అనమాట ఏ వర్క్ ఎక్కడి వరకు వచ్చింది అన్నట్టు. వంట బండనేమో ఈడి వరకు వేసిరు, ఇంకా వంట బండ కొంచెం హైట్ లేపారు, ఇంకా సిమెంట్ కూడా వేసేసిరు. బండ అయితే ఇంకా పెట్టలేదు. ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు అని అనుకుంటున్నారా? ఇవన్నీ నా మెమరీస్ అండి. ఇంకా ఎందుకంటే ఫస్ట్ ఫ్లాట్ కదా, ప్రతి ఒక్కటి గుర్తుండాల్సిందే నాకు. అందుకని ప్రతి ఒక్కటైతే వీడియో తీసుకున్నా అన్ని మెమరీ లాగానే ఉంటాయి నాకు. నా ఛానల్ నేమ్ లోనే తెలిసిపోతుంది మెమరీస్ ఆఫ్ అన్హా అని, ఎందుకంటే ఆ మెమరీస్ ఉండాలి కాబట్టే కదండి వీడియో తీసుకుంటున్నా నేను. అందుకని అన్ని మెమరీసే ఉంటాయి నావి. ఇంకా హాల్లో అయితే టీవీ యూనిట్ ఇంకా ఆర్చ్ అయితే చేద్దామని మమ్మీ ప్లాన్ చేసిందనమాట. ఎందుకంటే టీవీ యూనిట్ ఆర్చ్ అందరి ఇంట్లో ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా, అందుకని ఆ సెటప్ చేద్దామన్నది. ఇంకా నేనేంది అట్లా కూర్చున్నా అనుకుంటున్నారా? ఇంకా మా మామలు ఉన్నారు కదండి, ఇంకా కుర్చీ తెచ్చేసిరు అనమాట. కూర్చో ఫస్ట్, నువ్వైతే నీకు హెల్త్ బాగాలేదు, నువ్వు ఫస్ట్ కూర్చో, మాస్క్ తెచ్చుకొని. వాళ్ళైతే ముందు నుంచి నేను వస్తున్నా అని చెప్పగానే కాల్ చేసి చెప్తుండే, నువ్వు ఫస్ట్ మాస్క్ తెచ్చుకొని రావాలని చెప్తుండే మా మామ. ఇంకా పైకి రాగానే నువ్వైతే ఫస్ట్ కూర్చున్న తర్వాత కొద్దిసేపు అయినాక అంతా చూసుకోగానే కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్తుండే. ఎందుకంటే నేను అంత ఘోరంగా ఉంటుండే అనమాట, అస్సలు డస్ట్కి తట్టుకోలేకపోతుండే. బట్ ఇంకా వచ్చి చూసుకోవాలి కదా, 7 వరకు అయింది ఎట్లా అవుతుంది ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా మా మామ అయితే అన్ని చూసుకుండు, ఇంకా నేను కూడా ఒకసారి చూసుకోవాలన్నట్టు ఇంకా నేనైతే రెగ్యులర్ గా పోయి చూసుకుంటుండే రోజు. ఇంకా మా బెడ్రూమ్ లో కబోర్డ్స్ కూడా అన్ని బీకేస్తున్నారు అనమాట, ఎందుకంటే ఇంకొక కొత్త కబోర్డ్ అయితే సెటప్ చేయాలి కదా, అందుకని పాత కబోర్డ్స్ అయితే అన్ని తీసేస్తున్నారు. ఇంకా మేము కూడా చూసుకుంటున్నాం అనమాట, మేము చెప్పిన డిజైన్ చేసిరా లేదా అని, కరెక్ట్ ఉందా లేదా అని మొత్తం అయితే చూసుకుంటున్నాము. వాళ్ళైతే మంచిగా పని చేసిరు అనమాట. ఫాల్ సీలింగ్ వాళ్ళైతే అసలు అందరిలాగా అయితే డిలే చేయలేదు, చెప్పిన టైంకి చెప్పినట్టు చేసిర్రు. నాకైతే ఫాల్ సీలింగ్ వల్ల బాగా నచ్చింది, వాళ్ళన్నీ మంచిగా చేసిరు కాబట్టి. ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టడానికి కావాలన్నట్టు ఇంకా ప్లగ్స్ ఇవన్నీ అయితే సెటప్ చేస్తారు అనమాట. ఇంకా ముందైతే టీవీ యూనిట్ వస్తుంది. ఆ గోడను చూడండి ఎట్లా కట్ చేసిరో, నాకైతే మస్తు అంటే మస్తు బాధ అనిపించింది, అయ్యో ఇంతగానం కట్ చేసిరా అని. బట్ మంచిగా కావాలంటే ఇంకా కట్ చేయాల్సిందే అది. ఇంకా ఇవతల రూమ్ లో కూడా చూస్తున్నాను అనమాట 7 వరకు అవుతుంది వర్క్ అని. ఇంకా అవతల రూమ్ లో అయితే చిన్న బెడ్రూమ్ లో ఇంకా ఫాల్ సీలింగ్ అయితే అవ్వలేదు, ఇంకా వాళ్ళు కూడా అక్కడ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఇంకా మ్యాట్ అవన్నీ అయితే వేసుకున్నారు అనమాట.
ప్రతిరోజు ప్రతి రూమ్ లో వెళ్ళి చూస్తానమాట ఏమేమి చేంజ్ చేసిరు, ఏమేమి కొత్త కొత్తగా చేసిరని. ఇంకా ఈ రూమ్ లో అయితే ఇంకా వంట బండ అయితే వేసేసిరు. ఇవాళ లేట్ అవుతుందేమో అనుకున్నాము. వంట బండ చేసే వాళ్ళని అయితే సపరేట్ గా పిలిచినాము, ఎందుకంటే మేము టైల్స్ వేసే వాళ్ళ దగ్గర వాళ్ళకి వేయడానికి రాదని చెప్తే మళ్ళీ వంట బండ వేయడానికి ఇంకా వేరే వాళ్ళని అయితే మాట్లాడినాము. ఇంకా వేరే వాళ్ళని మాట్లాడినాం కదా, వాళ్ళైతే హాఫ్ డే లో వర్క్ చేసి వెళ్ళిపోయారు అనమాట. టకా టకా చేసేసిరు వాళ్ళు, ఫాస్ట్ ఫాస్ట్ గా చేసి వెళ్ళిపోయారు. ఇంకా మా మమ్మీ అయితే సైడ్ కూడా వేయండి అని చెప్తుంది అనమాట. వాళ్ళకి సైడ్ కి వేస్తేనే బాగుంటది, అట్లా బోడ వదిలేకండి, ఇట్లా సైడ్ కి వేయండి, ఇంకా మొత్తం నీట్ గా చేసేయండి వర్క్ అని చెప్పింది అనమాట వాళ్ళకి. ఇంకా మొత్తం బయట కూడా వర్క్ నడుస్తూనే ఉంది. ఇంకా నేనైతే కొద్దిసేపు కూర్చుని అనమాట, తిరిగిన కదా, ఇంకా ఆల్రెడీ డస్ట్ ఫుల్ అయిపోయింది. అందులో ఒక్క నిమిషం కూడా ఉండలేరు, ఎందుకంటే అంతగానం దుమ్ము ఉంటుంది ఆ ఇంట్లో అయితే. ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి జరుగుతున్నాయి కదా, దుమ్ము మొత్తం ఆ ఇంట్లోనే ఉంటుండే. ఇంకా పక్కన వాళ్ళకైతే మొత్తం దుమ్ము పోతుండే పాపం. ఇంకా నేనే విండోస్ క్లోజ్ చేసి వర్క్ చేసుకోండి అని చెప్పిన, ఎందుకంటే దుమ్ము పక్కన వాళ్ళ ఇంట్లో పోతే వాళ్ళకి మొత్తం ఇల్లంతా దుమ్ము దుమ్ము అవుతుంది కదా, ఎందుకని క్లోజ్ చేసుకొని చేయండి అని చెప్తుండే. బట్ ఇంకా కొంతమంది తెలియక మళ్ళీ విండోస్ ఓపెన్ చేసి అట్లనే వర్క్ చేసుకుంటుండే, దుమ్ము అంతా పక్కన వాళ్ళ ఇంట్లోకి అయితే పోతుండే. ఇంకా టీవీ యూనిట్ కోసం అయితే మెజర్మెంట్స్ తీసుకుంటుండే మా మామయ్య ఇంకా మా హస్బెండ్ కలిసి. టీవీ యూనిట్ ఎట్లా కావాలి, ఆ మోడల్ కావాలా, ఈ మోడల్ కావాలా, అన్ని మోడల్స్ అయితే మాకు పంపిస్తుండే మా మామ. ఇంకా నేను అందులో సెలెక్ట్ చేసుకుంటుండే. ఇంకా మా మమ్మీ చేతులు ఖాళీగా ఉండకపోతుండే అనమాట. ఇది తీసేయాలా అని అడిగితే ఇవి అన్ని తీసేటివి అక్క అని మా మామ చెప్తే ఇంకా మమ్మీ అన్ని రిమూవ్ చేస్తుండే. మా మమ్మీ, మా తమ్ముడు, ఎవరైతే నాతో అయితే వస్తారో వాళ్ళు ఏదో ఒక పని చేస్తుండే అనమాట ఇట్లా అప్పుడప్పుడు. నాకు మా హస్బెండ్కి బాగా అంటే బాగా సపోర్ట్ చేసింది మా మమ్మీ ఒక్కతే, మా మమ్మీ మా అన్న. ఎందుకంటే ప్రతి కష్టంలో అయితే మా మమ్మీ మా అన్న అయితే ఉన్నారు. మేము కొన్ని చెప్పుకోలేదు, అయినా కూడా వాళ్ళకి తెలుసుకొని మరి మేము ఉన్నాం, మేము చేస్తామని చెప్పేసి ముందుకొచ్చి వాళ్ళే చూసుకున్నారు. అంత సపోర్ట్ కూడా ఎవరైతే చేయలేదు, అంతేందుకు కొంచెం కూడా చేయలేదు. చాలా వరకు మన వాళ్ళు కూడా చేయరనమాట ఒక టైంలో. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఎవరెవరు సపోర్ట్ చేసిరో వాళ్ళని అయితే నేను అస్సలు మర్చిపోలేను, ఎందుకంటే నాకు అంత గుర్తుపెట్టుకుంటా అనమాట. నా కష్టంలో ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరితో ఎట్లుండాలని అయితే నేను ఒక లెసన్ కూడా నేర్చుకున్నా. నాకు ఎవరైతే సపోర్ట్ చేసిరో నేను డెఫినెట్ గా వాళ్ళకు కూడా అదే రకంగా సపోర్ట్ చేస్తా, లైఫ్ లాంగ్ అట్లనే ఉంటా వాళ్ళతో. ఎవరైతే మమ్మల్ని దూరం పెట్టిరో మేము బి అట్లే పెడతాం అనమాట దూరము. ఎందుకంటే మేము ఎక్కడ ఫైనాన్షియల్ గా సపోర్ట్ అడుగుతామో, లేకపోతే ఏమైనా సపోర్ట్ అడుగుతామో అన్నట్టు చాలా మంది దూరం పెట్టిరు. మేమైతే పిచ్చ లైట్ తీసుకున్నాము. మాతో ఎవరైతే నించుంటారో మేము బి వాళ్ళతో అట్లనే ఉంటాం కాబట్టి లైట్ తీసుకున్నాం అనమాట. మాతో ఉన్న వాళ్ళతోనే మేము బి లైఫ్ లాంగ్ వాళ్ళకి అట్లనే ఉంటాము. కొంతమంది ఎట్లుండే అంటే వాళ్ళు మా కాళ్ళ దగ్గరకు వచ్చి పైసలు అడగాలి, లేకపోతే మా దగ్గర సపోర్ట్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉండే. బట్ నేను మా హస్బెండ్ అయితే ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ కావాలి, ఇట్లా చేయండి అట్లా చేయండి అని అయితే ఎవరి దగ్గర కూడా వెళ్ళి అడగలేదన్నమాట. ఎందుకంటే దేవుడు చూస్తుండు, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది అని అయితే అనుకున్నాను నేనైతే. కొంతమంది మేము కష్టాలు పడుతుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు. లైక్ వీళ్ళకి ఇంత తొందర అవసరమా, ఇంత ఈ డబ్బును తీసుకోవడం అవసరమా, వీళ్ళకి ఏం తెలుసు అని తీసుకురు, వీళ్ళకి ఇప్పుడే ఎందుకు తీసుకోవడం అవసరమా, సంవత్సరం కూడా కాలేదు, ఇంత తొందర ఎందుకు, వీళ్ళకి పిల్లలు కంటే కాదా, ఇది అని నా వెనక మస్తు మంది మస్తు మాటలు మాట్లాడిరు కూడా. వాళ్ళు అనుకోవచ్చు నా వరకు ఏది రాదని, బట్ నా దగ్గరికి అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను అన్ని వింటూనే ఉంటాను అనమాట. నేను కర్మని నమ్ముతా, ఎందుకంటే ఎవరైనా నాకు బ్యాడ్ చేయాలనుకున్నాను అనుకో, రిటర్న్ వాళ్ళకి డెఫినెట్ గా బ్యాడ్ అవుతుంది. నాకే కాదు ఎవరికైనా సరే, మనము చెడు చేయాలనుకుంటే రిటర్న్ మనకు చెడు వస్తుంది, ఒకవేళ మంచి చేస్తే మనకు మంచి వస్తుంది. ఇంకా మనం అన్ని చూస్తూ ఉండాలి, టైం వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కదానికి సమాధానం కూడా ఇవ్వాలి. ఇంకా నేను స్పెషల్గా ఒక వీడియో కూడా తీసి పెడుతున్నాను అనమాట, త్వరలో వస్తుంది అది కూడా. సో ఇది పక్కన పెట్టేస్తా. ఇప్పుడైతే ఇంకా మాకు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అన్ని రూమ్స్లో అయితే పెయింటింగ్ వేయించి పెడుతున్నాము. ఆల్రెడీ మాకు ఓనర్ ఇల్లు ఇచ్చే ముందు అయితే మొత్తం పెయింటింగ్ అయితే వేసి ఇచ్చిండు, బట్ మేము మళ్ళీ లపం పెట్టించి మళ్ళీ మొత్తం పెయింటింగ్ అయితే వేపిస్తున్నాము. ఇంకా మా ఆర్చ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. టీవీ యూనిట్ అయితే సగం అయితే అయింది. ఇంకా యాక్చువల్లీ మేము గృహప్రవేశం దబ్బున పెట్టుకుందాం అనుకున్నాము, బట్ కొన్ని థింగ్స్ వల్ల గృహప్రవేశం కొంచెం లేట్ అయింది. ఇంకా ఆర్చ్ కూడా స్టార్ట్ చేయండి అని చెప్పినాం మా వాళ్ళకి. ఇంకా ఆర్చ్ కూడా స్టార్ట్ చేస్తా అన్నారు. ఇది వచ్చేసి దేవుడిది, అండ్ కిచెన్ వచ్చేసి ఇట్లుందనమాట కండిషన్. ఇదంతా మొత్తం వాష్ చేసుకోవాలి, అంతా క్లీన్ చేసుకోవాలి అసలు. ఇంకా కబోర్డ్స్ అవన్నీ తర్వాత చేపిద్దాం అనుకున్నాము, ఎందుకంటే గృహప్రవేశం దబ్బునే చేస్తామేమో అనుకుని. సో తర్వాత మా వాళ్ళకి చెప్పినాము కొంచెం టైం పడుతుంది అని చెప్పినాం మా మామకి. ఇంకా మా మామ అయితే ఇంకా మరి ఇవి కూడా కబోర్డ్స్ చేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి మిగతా రూమ్ లో కూడా ఒక బెడ్రూమ్ లో కబోర్డ్ స్టార్ట్ చేసేసిండు. ఇంకొక దాంట్లోనేమో టీవీ యూనిట్ సగం అయింది, ఇంకా కిచెన్ లో కూడా సగం అయింది. కిచెన్ లో కూడా మొత్తం కబోర్డ్స్ పెట్టిస్తున్నాము. మొత్తం అంటే మొత్తం కాదు, ఒక సైడ్ బాగానే ఉంది, అది అట్లనే ఉంచినాము. ఇంకొక సైడ్ అయితే తీపిచ్చేస్తున్నాము. ఇంకా ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట, బాత్రూమ్ లో మొత్తం వేయించినాము టైల్స్ అయితే. ఇంకా కిచెన్ లో ఇక్కడ సైడ్ మీకు కనిపిస్తున్న కబోర్డ్ అయితే అలానే ఉంచుతున్నాము. ఇంకా వేరే సైడ్ కబోర్డ్ అయితే తీసేస్తున్నాము. ఇంకా నార్మల్ గా తీయడం అంటే మొత్తం తీయట్లేము, జస్ట్ ఓన్లీ పైన షీట్ అయితే చేంజ్ చేయిస్తున్నా. ఇంకా పెయింటింగ్ కూడా ఎక్కువ టైం పట్టలేదు అనమాట, దెబ్బ వేసేసిరు. ఒక 1.5 డేలోనేమో మొత్తం అయితే వేసేసిరు అనమాట. ఒక సైడ్ డార్క్ పింక్ వేయించినాము, ఇంకొక 3 సైడ్స్ అయితే నార్మల్ లైట్ పింక్ అయితే వేయించినాం మేము. మరి ఎక్కువ డార్క్ కలర్స్ కి అయితే వెళ్ళలేదు, కొంచెం లైట్ కలర్స్ లోనే వెళ్ళినాం అనమాట. కొంచెం లైట్ కలర్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ వీడియో అయితే 6 months బ్యాకే రావాలి, ఎందుకంటే ఈ వీడియో అంతా తీసింది నేను అక్టోబర్లో అనమాట. బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే మొత్తం పెండింగ్లో పెట్టినా. ఇప్పుడు ఎట్లయినా సరే పెట్టాల్సిందే అని చెప్పేసి పెడుతున్నా, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారంట. ఇంకా ఎందుకు
పెట్టట్లేదు, ఇంకా ఎందుకు పెట్టట్లేదు అని చాలా మంది డైరెక్ట్ గా కూడా అడిగిరు నన్ను హౌస్ వార్మింగ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని. ఇంకా ఫైనల్లీ నేను కూడా మా వాళ్ళకైతే చెప్పాలనుకుంటున్నా, లైన్ ఒక్కొక్కరికైతే ఫోన్ చేసి చెప్దాం అనుకుంటున్నా. ఇంకా డైరెక్ట్ గా చెప్పకుండా వాళ్ళకి ఒక సర్ప్రైజ్ అని చెప్పేసి కొంతమందిని అయితే డైరెక్ట్ ఫ్లాట్ దగ్గరికి తీసుకుపోయి చెప్పిన, మా అక్క వాళ్ళకైనా సరే, ఇంకా కొంతమందికి మా బాబాయ్ వాళ్ళకి, మా పెద్దమ్మ వాళ్ళకి, వీళ్ళందరికి ఫ్లాట్ దగ్గరికి తీసుకుపోయి చూపించిన. కొంతమందికి అయితే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి నార్మల్గా మాట్లాడుకుంటూ లేదా వీడియో కాల్ అయితే చెప్పిన అనమాట, ఇట్లా ఫ్లాట్ తీసుకున్నామని. మేబీ ఆ వీడియోస్ కూడా పెడుతుండొచ్చు నేను ఫ్యూచర్లో. మా అక్క వాళ్ళకి తర్వాత ఇంకా మా బాబాయ్ కూడా అదే రోజు అక్కడ సైడ్ ఉండే, ఇంకా మా బాబాయ్ కాల్ చేసి మా బాబాయ్ కూడా చూపించిన. ఆల్రెడీ పెయింట్ వేయించినాం కదా, మళ్ళీ దుమ్ము అంతా పడేసరికి నాకైతే బాధ అవుతుంది. అబ్బా పెయింటింగ్ వేయించినాం మళ్ళీ ఇదంతా దుమ్ము పడుతుందని. ఇంకా సండే అనమాట ఆ రోజు. అప్పటికప్పుడు ఈవినింగ్ అనుకున్నాం అనమాట, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి వెళ్తే బాగుంటుంది, ఒకవేళ మంచిగుంటే ఆర్డర్ ఇద్దామని చెప్పేసి ఇంకా నేను, మా మమ్మీ, మా హస్బెండ్ అయితే వెళ్ళినాము రిటర్న్ గిఫ్ట్స్ కి. ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి అయింది. 99 స్టోర్ లో రిటర్న్ గిఫ్ట్స్ చాలా బాగుంటాయి అని చెప్పారు అనమాట. అంటే మాకు డైరెక్ట్ ఎవరు చెప్పలేదు, మేము యూట్యూబ్ లో చూసి పోయినాము. అడిగి పోయినాక బిస్కెట్ అయిందనమాట, ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ అన్ని 99 రూపీస్కే ఉంటాయి. ఇంకా బయట మనకైతే నార్మల్గా తక్కువ రేట్కే వస్తాయి అనమాట రిటర్న్ గిఫ్ట్స్. ఇంకా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ డే మాకు తెలియక మేము లోపల పోయి అంతా చూసుకున్నాము. తర్వాత మాకు ఏం నచ్చలేదంటే అంతంత ప్రైస్ అంత పెట్టన అవసరం లేదనమాట. ఇంకా ఏదైనా సరే 99 అని అంటున్నారు. ఇంకా వద్దులే అని చెప్పేసి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొని తర్వాత వేరే దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. డ్రెస్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఇంకా టీవీ యూనిట్ అయితే రెడీ అయిపోతుంది. మా మామ ఇక్కడ షీట్ అంటిస్తుండు మొత్తము. ఎందుకు ఇలాంటి కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే, మాకు ఈ కలర్ నచ్చిందండి నాకు, మా హస్బెండ్ కి. అందుకని మేమైతే ఈ కలర్ లోనే అన్ని రూమ్స్ లో ఉంటాయి, అన్నిటికీ సెట్ అవుతుంది అని చెప్పేసి ఇట్లయితే వెళ్ళాం అనమాట. ఈ థీమ్ ఫాలో అయినాము. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లాట్ కి పోయినాము. మళ్ళీ 7 వరకు అయిందో అన్ని చూసుకున్నాము. తర్వాత ఇంకా శారీస్ కి వెళ్దామని చెప్పేసి నేను, మా మమ్మీ, మా వదిన ముగ్గురం అయితే శారీస్ కి వెళ్దామని చెప్పేసి కొత్తింటి దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా కొత్తింటి దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫ్లాట్ ని మేము కొత్తిల్లు అంటుండే అప్పుడు, అందుకని ఇంకా అదే అలవాటు అయిపోయింది నాకు. ఫ్లాట్ దగ్గర నుంచి మేమైతే షాపింగ్ అయితే వెళ్తున్నాము శారీస్ కొనడానికి. అన్ని పెట్టుబడి చీరలు ఉంటాయి కదా, ఆ చీరలు కొనడానికి అయితే పోయినాం మేము. చీరలు తీసుకోవడం అయినా, రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడం అయినా, ఇవంతా నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అందరికి ఇట్లా పెట్టాలని నాకు ఉంటుండే చిన్నప్పటి నుంచి అంటే ఒక ఏజ్ వచ్చినాక నేను ఇట్లా ఫ్లాట్ తీసుకొని నేను ఇట్లా చేయాలని నాకైతే కొన్ని డ్రీమ్స్ ఉంటుండే అనమాట. ఇంకా అవన్నీ ఒక్కొక్కటి అయితే నెరవేరుతున్నాయి. ఇంకా మంచి అందరికి శారీస్ అయితే తీసుకున్నా, అందరికంటే కొంత క్లోజ్ పీపుల్కి అయితే కొన్ని శారీస్ అయితే తీసుకున్నా. ఇంకొక 7 to 8 ఏమో ఆల్రెడీ ఇంట్లోనే ఉండే, ఎందుకంటే పెళ్లికి తెచ్చిరు కదా మా అత్తమ్మ వాళ్ళు పెట్టుబడి చీరలు. ఇంకా చీరలు ఉంటే ఆ చీరలు కూడా యూజ్ చేసినాము. ఇంకా టీవీ యూనిట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఆర్చ్ కూడా స్టార్ట్ చేసేసిరు. ఇంకా దేవుడిది అయితే ఇట్లుందనమాట. మాకు దేవుడు సపరేట్ గా లేదు, సో అందుకని ఇట్లయితే చేయించుకున్నాము. ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ ది. ఇంకా టీవీ యూనిట్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా నచ్చింది నాకైతే. ఇంకా దేవుడిది అయితే ఇక్కడ సెటప్ చేస్తున్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామిది అయితే తీసుకొని వచ్చిరు మా వాళ్ళు. ఇంకా అదే రోజు లైట్స్ అయితే పెట్టిరంట, అందుకని మా మామ లైట్స్ చూపిస్తుండు, ఇట్లా లైట్స్ అయితే పెట్టిరు మంచిగా ఉందని. ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు మా వాళ్ళు అయితే వచ్చి చూసిపోయారు. బట్ మా కల్పన పిన్ని మాత్రం కొంచెం లేట్గా వచ్చింది అనమాట. ఇంకా మొత్తం చూస్తుంది ఫ్లాట్ మొత్తం ఎట్లుందని. మా పిన్ని కూడా చాలా నచ్చిందంట ఫ్లాట్. మేమైతే కొన్ని రీల్స్ అయితే తీసినాం అనమాట, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉండాలని. ఇంకా మా పిన్ని, మా మమ్మీ అయితే మొత్తం డస్ట్ అంతా ఎత్తేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ మా మామ వాళ్ళు వచ్చి వర్క్ చేసుకుంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవ్వద్దని చెప్పేసి మొత్తం అయితే ఎత్తేస్తుంది మా మమ్మీ, మా పిన్ని. ఇంకా పూజా మందిర్ కూడా మొత్తం రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉందో, చూడడానికి అయితే చాలా నచ్చింది. ఇంకా అన్ని ఒకటే కలర్ ఉండాలన్నట్టు అట్లా తీసుకున్నాను అనమాట, అట్లా చేయించిన మామతోని. ఇంకా మా మామ, మా తాత అయితే మస్తు మంచిగా వర్క్ చేసిర్రు. అసలు చాలా బాగుంటుంది, కబోర్డ్ వర్క్ అయినా కూడా, ఏ వర్క్ అయినా కూడా. స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే మా మామకి చెప్పాలి. ఎందుకంటే మొత్తం ఫస్ట్ డే నుంచి మొత్తం వర్క్ అయిందాక మొత్తం మా మామనే ఉండి చూసుకుండు. అంత దుమ్ములా, అంత సౌండ్లా ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉంటుండే. ప్రతిరోజు వచ్చి మొత్తం అన్ని పనులు చూసుకుంటుండే, ప్లస్ ఆయన పని ఆయన కూడా చేసుకుంటుండే. మా మామ మొత్తం ఫర్నిచర్ వర్క్ అనమాట, ఇంకా మామనే చేసిండు అన్ని. ఇంకా మా బెడ్రూమ్లో మాత్రం ఇట్లా కబోర్డ్స్ చేయించినాము, ఓన్లీ వన్ సైడ్, ఎందుకంటే మంచం అవన్నీ పట్టాలి కాబట్టి. ఇంకా సిస్టమ్ కూడా పట్టాలి కాబట్టి సెటప్ చేయించుకున్నా. ఇంకా ఒక సైడ్ కిచెన్లోనేమో కింద కబోర్డ్ వర్క్ నడుస్తుంది, లైక్ డ్రాస్ ఇవన్నీ పెట్టాలి కదా, అవన్నీ చేస్తున్నారు. ఇంకా డోర్స్ దగ్గర అయితే ఇట్లా ఫ్రేమ్స్ అయితే కొట్టించి పెట్టినాము. సింపుల్గా బోడగుంటే బాగుండదని చెప్పేసి ఇట్లయితే చేయించినాము. ఇంకా కబోర్డ్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది, రోజు కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. పాత కబోర్డ్స్ తీసేసినాం కాబట్టి కొంచెం స్పేస్ కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా అన్ని కూడా పడతాయి అనిపించింది మాకు మా ఐటమ్స్ అయితే. ఇంకా కబోర్డ్ కలర్ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నా, నాకైతే మంచిగా నచ్చింది కాబట్టి నేను అదే కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకు ఓల్డ్ మోడల్ అనుకుంటున్నారా, ఓల్డ్ మోడల్ అనుకున్నా కూడా నాకు అదే నచ్చింది. ఇంకా నాకైతే ప్రతిరోజు డిఫరెంట్ టెన్షన్స్ ఉంటుండే అనమాట, ఎట్లయితుంది అని. నేనైతే మస్తు ఏడుస్తుండే, నా హెయిర్ కూడా మొత్తం ఊసిపోతుండే అనమాట. బయటికి కొంచెం స్ట్రాంగ్ ఉన్నా కూడా లోపల కొంచెం టెన్షన్ అవుతుండే, ఎట్లయితుంది, వర్క్ బాగానే నడుస్తుందా, లేకపోతే హౌస్ వార్మింగ్ ఎప్పుడు, ఫైనాన్షియల్
గా అంత మంచిగా ఉంటుందా, ఇట్లా ఇట్లా అట్లా ఇట్లా అనుకుంటా బాగా టెన్షన్స్ అవుతుండే నాకైతే. కానీ బయట పడకపోతుండే, ఎందుకులే అన్నట్టు కొంచెం సైలెంట్ గానే ఉంటుండే నేను. కిచెన్ లో కబోర్డ్స్ అన్ని అయితే చెక్ చేస్తున్నా. నాకు కూడా కలర్ అయితే నచ్చింది, మంచిగా అనిపించింది, మంచిగా చేసిండు మా మామ అయితే. ఇంకొక పెయింటర్ని అయితే ఇట్లా పెట్టుకుంటే ఇట్లా పెయింట్ చేసిండు అనమాట. తర్వాత మళ్ళీ అంతా సెట్ చేపించి మళ్ళీ అంతా మంచిగా చేయించినాము. ఫాల్ సీలింగ్ కి కొంచెం మంచిగా ఏం చెప్తే ఆయన తాగేసి వచ్చిండు, ఆ గోడ ఖరాబ్ చేసిండు. మళ్ళీ పెయింట్ వేయించినాము. తర్వాత మంచిగా నెక్స్ట్ డే వచ్చి మంచిగా ఫాల్ సీలింగ్ కలర్ అయితే మంచిగా చేసిండు. ఇంకా దుమ్ము అదంతా పట్టింది కదా, మొత్తం అయితే మా మమ్మీ ఇట్లా దీంతో క్లీన్ చేస్తుంది అనమాట. మీద బెడ్షీట్ ఎందుకు కప్పుకొని క్లీన్ చేస్తుందంటే, ఎందుకంటే అంతగానం దుమ్ము ఉంది. ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి కదా, చాలా డేస్ నుంచి వర్క్ నడుస్తుంది కాబట్టి చాలా దుమ్ము ఉండే, అందుకని అట్లా పెట్టుకొని ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేస్తుంది మమ్మీ. ఇంకా ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఇంకా 2-3 డేస్ లోనే ఇంకా మా రెనోవేషన్ ది కూడా ఉండే అనమాట. అంత ముందు వీడియో అనమాట ఇది, 2-3 డేస్ ముందు వీడియో. సో నెక్స్ట్ గృహప్రవేశం వీడియో కూడా పెడతా, వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ సపరేట్ గా ఇంకొక వీడియో కూడా తీసి పెడతా అనమాట నా అప్స్ డౌన్స్ గురించి. లైక్ మనం ఫ్లాట్ తీసుకున్నప్పుడు ఏమేమి మిస్టేక్స్ చేయొద్దో అవి కూడా చెప్తా నేను ఒక వీడియోలో. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.